ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवती नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। వచ్చినప్పుడు అనుకున్నా ఎవరు రారని, వాతావరణం అట్లుండే. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫోన్ కూడా వచ్చింది, అంతా మొత్తం చీకటి, వర్షం పట్టేట్టుంది, కుకింగ్ స్టార్ట్ చేయమంటారా? నేను స్టార్ట్ చేయకండి. బట్ సమ్వార్ దేర్ మీ అందరి మీద భగవద్ అనుగ్రహం ఉంది కనుకనే మీ అందరికీ ఉత్సాహం ఉంది, ఆ నమ్మకం ఉంది. వర్షం పడినా, తుఫాన్ వచ్చినా, ఏమైనా మన కార్యక్రమం మాత్రం ఆగద్ది. కనుకనే మీకు అంత ఉత్సాహం ఉంటే మీ ఉత్సాహం చూసి నాకు అంతే ఉత్సాహం వస్తుంది. వాస్తవంగా భాగవత్ చర్చ జరిగేటప్పుడు వాస్తవంగా వినేవాళ్ళు, శ్రవణం చేసే వాళ్ళ ఉత్సాహం మీద చెప్పే వాళ్ళ ఉత్సాహం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక బావిలాగా, చెప్పేవాళ్ళు ఒక బావిలాగా, ఒక ఖజానాలాగా. అందుకే ఎంత దవ్వుకోవాలనో, ఎంత బయట తీయాలనో అది ఎవరిని ఆధారపడి ఉంటుంది? వినేవాళ్ళ మీద, వినేవాళ్ళ ఉత్సాహం మీద. వినేవాళ్ళు ఉత్సాహంగా వింటే చెప్పేవాళ్ళు ఇంకెన్నో బయట ఇస్తారు. ఇల్లు అయిపోయింది, దుకాణం బంద్ అవుతుంది, షటర్ బంద్ అవుతుంది. అయితే యాక్చువల్లీ ఈ ఒక్క శబ్దం నేను ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేశాను. నేను ఎలా మిస్ అయినా అర్థమైతే లేదు. నార్మల్లీ శబ్దాలు మిస్ గాను, కానీ ఐ మిస్డ్ వన్ వర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇది జీవితంలో పెద్ద, అంటే నాకు చాలా జనం అడుగుతూ ఉంటారు అనమాట,
మీరు ఎందుకు మీ ప్రొఫెషన్ మానేసారు, ఎందుకు ప్రొఫెషన్ మానేసారు అని నేను ఏదో ఒకటి చెప్తా ఉంటా. కానీ ఎన్నడూ ఆ ఆన్సర్ ఇక్కడ ఉంది తెలియదు. ఇప్పుడు నేను జస్ట్ కాలమాలో పాడుతాను దృష్టి పెట్టాక ఈ శబ్దం ఇక్కడ ఉందని ఆన్సర్. ఇంకా ఇది మన జీవితంలో ఇట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ప్రిన్సిపల్. ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతం ఇక్కడ ఉంది. తాంస్తతా భగ్నో మనసో భగ్న బాహు ఉరు కంధరాన్ విజ్ఞాయ భగవాన్ తత్ర బహువ గరుడ ధ్వజ. మనం ఇందాక చర్చించాము, దేవతలు ఇంకా రాక్షసులు వాళ్ళ మందర పర్వతాన్ని తీసుకొస్తున్నారు, దారుల వాళ్ళని మొదలెక్కపోయినారు, పడగొట్టుకున్నారు. దానివల్ల ఏమైంది, కాళ్ళు చేతులు అన్నీ ఫ్రాక్చర్ అయిపోయి ఇరిగిపోయినాయి, తొడలు పోయినాయి, భుజాలు పోయినాయి, షోల్డర్స్ అన్నీ తిరిగిపోయినాయి. కానీ ఇప్పుడు ఇంకో శబ్దం చాలా ఇంపార్టెంట్ ఉంది. 2 సార్లు ఇలా శబ్దం వాడుతున్నారు, భగ్న. భగ్న మీన్స్ భంగమైందని. భగ్న అంటే ఏంది, బ్రోకన్, ఇరిగిపోయినాయి. ఏమి ఇరిగినాయి, భగ్న బాహు ఉరు కందరాన్. 3 బాహు ఉరు తొడలు కదా. ఉర్వశి తెలుసా, ఉర్వశి విన్నారా? ఉర్వశి విన్నారా? ఎవరు ఉర్వశి అంటే ఏంది? ఒక అప్సర. దాని పేరు ఉర్వశి ఎందుకు వచ్చింది? యూనో తెలుసా? తెలుసా? ఈ అప్సరను భగవంతుని యొక్క అవతారం నరనారాయణ ఋషి వీళ్ళిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఎక్కడ తపస్సు చేస్తారు? బద్రీనాథ్లో. నర ఇంకా నారాయణ ఈ 2 పర్వతాలు ఉన్నాయి. మీతో వెళ్ళినారు కదా బద్రీనాథ్? వెళ్ళినారా? చేయాలి బద్రీనాథ్ వెళ్ళిన వాళ్ళు. 2 పర్వతాలు ఉన్నాయి, నరనారాయణ పర్వతాలు, అవును కదా. అయితే అక్కడ ఈ నరనారాయణ ఋషి తపస్సు చేస్తూ ఉంటే, అంటే నరనారాయణ ఋషి కాదు, ఈ భూలోకంపై ఎవరు తపస్సు చేస్తూ ఉన్నా ఎవరికి ప్రాబ్లం లేదు, ఒక వ్యక్తి తప్ప, ఇంద్రునికి. దర్ ఇస్ ఆల్వేస్ ఇన్సెక్యూర్ ఫీలింగ్, అభద్రత భావం. ఎందుకంటే వీళ్ళు ఏమైనా తపస్సు చేస్తే ఏమవుతుంది, నా 10 పోతుందేమో అని, నా 10 పోతుందని ఇంద్రుడికి ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. వారు ఏం చేస్తారు, ఒక్కడే బాణం ఉంది. ఏంటి బాణము? అప్సర పంపించాలా, అప్సర పంపించాలా, ఈ తపస్య భంగం చేయాలా. ఇంద్రుడికి ఏమనిపించింది, ప్రతిసారి ఇది పనిచేస్తుంది, ఈ ప్రోటోకాల్ ఇప్పుడు పనిచేస్తుంది. మనం అందరూ అలవాటు అవుతుంది కదా, జీవితంలో కొన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ అయ్యేసరికి వెళ్తాము, మనకు అనిపిస్తుంది నడుతుంది, థింగ్స్ విల్ గో ఆన్ బికాస్ యూర్ ఎక్స్పర్ట్ నౌ, యూఆర్ ఆనరీ సర్జన్స్. మనం కళ్ళు ముచ్చుకో సర్జరీ చేయొచ్చు. ఇలా ఇంద్రుడికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంది, ఎవరిదని తపస్సు భంగం చేసేది ఉంటే పండ్రి వాళ్ళు రెడీ ఉంటారు, వాళ్ళకి పందిపలేదు అప్సర్లకు, వాళ్ళకు బ్రేక్ మధ్య మధ్యలో తాను ఎగిరి అలసిపోతారేమో కొంచెం కింద ఎగురున్నారు. అది పాప మళ్ళీ డ్యూటీ ఎప్పుడు ఎగురలేదు, అది ఎప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్ళ విషయం ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది, ఇదేం జాబ్ అని. ఎప్పుడు ఎగురుడే. వాళ్ళ బ్రేక్ కోసము స్వర్లోకంగా ఎగురుతారు, అప్పుడు కిందికి భూలోకం మీద కొంచెం మాట కదా. ఫర్ టైమ్ ఇన్ దర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ లైఫ్లో మనం చేంజ్ ఉండాలి, లేదా బోర్ అవుతాము. యుక్త హార విహారస్య. అయితే వీళ్ళందరూ పంపించిండు అప్సర్లను ఇంద్రుడు, వెళ్ళి ఈ నరనారాయణ ఋషిది తపస్సు భంగం చేయని. కానీ వీళ్ళు ఎగిరి 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 వాళ్ళ దగ్గర ఉన్న అన్ని స్టెప్లు వాడినరు, అన్ని పోజులు, అంటే ప్రతి ఒక్క ఆయుధం పడేసి వాళ్ళు, అంటే ప్రతి ఒక్క ఋషిని పడవటానికి ఎవరు స్టెప్ అన్నమాట.
అన్ని స్టెప్లు వాడినరు, కానీ వీళ్ళు మాత్రం కళ్ళు తెరిచారు. చివరికి ఫ్రస్ట్రేట్ అయిపోయారు వీళ్ళు. వీళ్ళేమున్నారు, ఇంత సమయంలో ఎందరో వాడగొట్టినాము, ఇన్ని ప్రయత్నాలతో ఇన్ని యత్నాలతో ఎందరో వాడగొట్టాము, కానీ మీరు అడగలేరండి. వాళ్ళు కూడా నిరాశలైన. భగవంతుని ఒక గుణం ఏంది, భగవంతుని ఒక స్వభావం ఏంది? భగవంతుడు అన్నీ చూడగలుగుతారు, కానీ జనాలు నిరాశలైతే తర్వాత చూడలేకపోతారు. అది ఎవరిదే కానీ, తన భక్తులు కానీ లేదా ఎవరైనా తోలు నిరాశలైన పడిపోయింది, తోలు భవనం కళ్ళెరిచిండు. వీళ్ళ గానం నాట్యం కాదు, వాళ్ళ బాధ చూడలేక. ఇది భగవంతుడి చూపు. తప్పుడు భగవంతుడు అడిగిండు నారాయణ. ఈ నరనారాయణ ఎవరు? కృష్ణ ఇంకా అర్జున. మరి మీ సంగతి ఏంది, మీ పత్తి ఏంది, మీ ఉద్యమం ఏంది, మీ ఉద్దేశం ఏంది, ఎందుకు వచ్చిర్రు మీరు అట్లా ఇట్లా చెప్పిండ్రు, ఇట్లా మా సంగతి అని. మరి ఇప్పుడు ఒకటి డ్యూటీ ఉంటుంది, ఎమర్జెన్సీ డ్యూటీ. అందుకే మేము వచ్చాము మిమ్మల్ని మీ తపస్సును భంగం చేయడానికి. అప్పుడు నారాయణ ఋషి ఒక ముళ్ళు తీసుకున్నారు, ఒక ముళ్ళు తీసి తన తొడ మీద ఇన్సిజన్ ఒక్కటేసి ఇట్లా ముళ్ళుతోని అందులోకెళ్ళే ఆ గాయం, ఆ వూండ్, ఆ ఇన్సిజన్లోకి వెళ్ళే, ఆ తొడలోకి వెళ్ళే ఒక్క అప్సర బయట ఉండేది. ఆ అప్సర యొక్క అందరినీ చూసి వీళ్ళు వచ్చారు కదా, మరి వీళ్ళందరూ స్పెషల్ అప్సరలు. ఆ ఒక్క అప్సర అందం చూసి వీళ్ళందరూ అందము అనేది సపోర్ట్, అది ఫీకా, ఇండియన్లో ఫీకా పడిగా. ఇది భగవంతుడు, దిస్ ఇస్ కృష్ణ, దిస్ ఇస్ నారాయణ, ఆత్మరాముడు. కొందరంటారు కృష్ణుడు కామపిశాచుడు, ఇంతమంది భార్యలు, ఇంతమంది గోపికలు, ఇది కామపిశాచుడు. అరే బా, కృష్ణునికి ఎవరు అవసరం లేదు. కృష్ణునికి మనలాగా బయట స్త్రీలు అవసరం లేదు. ఆయన తలుచుకుంటే ఏంది, ఆయన కావాల్సిన ఒక ముళ్ళు కూడా జస్ట్ గోరోటి అన్నాడా? అందుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తొడలకి వెళ్ళినా, భుజాలకు వెళ్ళినా, కడుపులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ అప్సరం చేయొచ్చు. ఆయనకు ఇతర భార్యలతో ఇతరుల దీంతో నిత్యం నామిష అవసరం లేదు. ఈ కెన్ క్రియేట్ హిజ్ ఓన్. తప్పుడు ఆ అప్సర భగవంతుని తొడలకెళ్ళి బయటపడ్డది కాబట్టి ఉరువశి. ఇప్పటి కాలంలో ఉరువశి అంటే ఏంటి? ఉర్వశి ఇంగ్లీష్ వర్జన్ ఏంటి చెప్పండి? వాట్ ద ఇంగ్లీష్ వర్జన్ ఆఫ్ ఉర్వశి? చెప్పండి, ఎవరు చెప్తారు చూద్దాం ఈరోజు. ఇంగ్లీష్ వర్జన్ ఆఫ్ ఉర్వశి. ల్యాప్టాప్. దీని ఏమంటారు ఇంగ్లీష్లో? ల్యాప్ కదా. ఉర్వశి టాప్. ఎక్కడైతే వాడతారు ఇట్లనే కదా, కార్యాలు అక్కడెక్కడ వాడతారు. ల్యాప్టాప్ తో పెట్టుకుని అది ఉర్వశి కదా. అంతేకాదు ప్రభుత్వం ఏమిసిన తర్వాత నారాయణ ఋషి ఈమె చెప్పిండు, ఉర్వశి ఇప్పుడు నువ్వేమయ్యు, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపో. వీళ్ళకి చెప్తుండు, ఇగో ఈమెను మీతో పాటి తీసుకెళ్ళండి, ఇది ఇంద్రునికి నా తరపున గిఫ్ట్.
దిస్ ఈజ్ వన్ వే ఆఫ్, ఇది ఒక విధానం ఎదుటి వ్యక్తి యొక్క అహంకారాన్ని భంగం చేయడానికి. అవును, ఇక్కడికి పంపి తీసుకో, నువ్వేం పంపుతావు, నీ అప్సరదుడు నా అప్సరదుడు. అది ఉర్వశి, ఊరు శబ్దంలో అటువైనా తోనేంది భగ్న బాహు ఉరు కందరాన్, ఉరు బాహు కందరాన్ షోల్డర్స్. కానీ ఇంకొకసారి శబ్దం వాడుతున్నారు భగ్న అంటే ఏంటి, భగ్న మానస. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి మానస, మనసు, శరీరము ఒక్కొక్క జాయింట్లు ఒక్కొక్క అంగము బ్రేక్ అయితే నడుతుంది, ఇరిగిపోయి నడుతుంది. కానీ మనసు మాత్రం ఇరగదు. ఈ చాలా కామన్, హార్ట్ బ్రేక్, దిల్ टूट गया, ఫైకాలు చిప్కాలు. ఇప్పుడు యూతలు చాలా కామన్, ఏమైందిరా, దిల్ टूट गया, దిల్ కే తుకడే తుకడే हो गए. జీవితంలో ఏమన్నా జరిగినడుతుంది, జీవితంలో ఏది జరిగినడుతుంది, కానీ మనసు మాత్రం బ్రేక్ కావద్దు. మనసు బ్రేక్ అయిందా అన్ని బ్రేక్ అయినట్టే. కానీ మొత్తం శరీరం బ్రేక్ అయినా మనసు గట్టిగా ఉంటే అన్నిటి సుధారించుకోవచ్చు. యూ కెన్ రిపేర్ ఎవ్రీథింగ్, యూ కెన్ గెయిన్ ఎవ్రీథింగ్. అన్ని పోగొట్టుకున్నాయి తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు మనసు గట్టిగా ఉంటే. పోగొట్టుకున్న రాజ్యము, పోగొట్టుకున్న డబ్బు, పోగొట్టుకున్న ఐశ్వర్యం, పోగొట్టుకున్న వైభవం, పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఏం గట్టిగా ఉంటే, మనసు గట్టిగా ఉంటే. కానీ మనసు గట్టిగా లేకపోతే ఎన్ని సంపాదించుకున్నా ఒక క్షణంలో అన్ని వెళ్ళిపోతాయి. కనుకనే జీవితంలో కావాల్సింది ఏంటి, గట్టి శరీరంతో పాటి గట్టి మనస్సు. కానీ ఇద్దరికి ఒకవేళ చాయిస్ అడిగితే నీకు గట్టి శరీరం కావాలా, గట్టి మనసు కావాలా, ఏం సెలెక్ట్ చేయాల్సింది, గట్టి మనసు సెలెక్ట్ చేయాల్సింది, శరీరం కాదు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు హరే కృష్ణ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఉల్లిపాయ తిన్నారు, మేము కూడా భక్తులమే, మేము కూడా గీత పారాయణ చేస్తాము, మేము కూడా మందిరం పోతాము, మేము కూడా జపం చేస్తాము, మేము ఇది చేస్తాము, కానీ మా అన్న అన్నీ నడుతాయి, మేము అన్ని తింటాం, మీకెందుకు నడాయి లేదా, మీ అన్న ఎంత కఠినమైన నియమాలు. అవును లేదా, చాలా ఉన్నారు సార్, ఎందుకు ఉల్లిపాయలు తినకూడదు. ఇంకొన్నట్టు మీలాంటి డాక్టర్లు చెప్తారు ఉల్లిపాయ తినాలని, హార్ట్కి మంచిగా, జాయింట్లకు మంచిగా. డాక్టర్ చెప్తారు దినం 2 ఉల్లిపాయ తినాలా. సరే, ఎల్లిపాయ తినాలి, కొంచెము కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ డుక్కు తక్కువ. అవును అంటుండొచ్చు, హార్ట్ గట్టి ఉంటుండొచ్చు, జాయింట్లు గట్టి ఉంటుండొచ్చు ఎల్లిపాయతోని, ఉల్లిపాయతోని. అందులో నేను ఖండిస్తలేను, ఉండొచ్చు. బట్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది హార్ట్ సమస్య, జాయింట్ల సమస్య, లేదా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు మూల కారణం ఏంది, నీ మనసు స్థిరం లేకపోవడం. అవును, అందరికీ గుండెపోళ్ళు వస్తాయి దేనివల్ల, ఎప్పుడు గుండెపోళ్ళు వస్తాయి, స్ట్రెస్ ఎక్కడ వస్తుంది. అవును లేదా, మనసు అస్థిరం అయిపోతే, మనసు మీద చాలా ఒత్తిడి అయితే
మన డిఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది? గుండె మీద కనిపిస్తుంది. సో కనుకనే ఉల్లిపాయ ఏం చేస్తుంది? ఉల్లిపాయ గుండెకు మంచిగా ఉండొచ్చు, జాయింట్లకు మంచిగా ఉండొచ్చు, కానీ అది మొత్తం మనసునే ఎగబడుతుంది లేదా? మనసునే అవుట్ చేసేస్తుంది. అది డైరెక్ట్ ఫోకస్. అది ఎందుకంటే తెలుసు, సెంటర్ని భంగం చేసినామా, సెంటర్ని ఎగరగొట్టామా, మిగతా అన్ని ఆటోమేటిక్లీ ఎగిరిపోతూ ఉంటాయి. సో కనుకనే గట్టి మనస్సు చాలా ఇంపార్టెంట్. మనసు గట్టిగా ఉందా ప్రతి ఒక్క అవయవం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు జాయింట్లు ఎందుకు అరిగిపోతాయి? లైఫ్ స్టైల్ ఇంకా తినే స్టైల్. లైఫ్ స్టైల్ ఇంకా తినే స్టైల్. ఎందుకు తింటారు? డాక్టర్ చెప్పారు వెయిట్ పెంచకండి. ఎందుకు దొరుకుతుంది? జనాలు బాగా లావుకుంటే బీరియాట్రిక్ సర్జరీ చేస్తారు. తెలుసా బీరియాట్రిక్ సర్జరీ? వినలేనాడు? బీరియాట్రిక్ సర్జరీ వినలే కదా నువ్వు లక్ష్మి? తిన్న పదార్థం కాదు, సంచిని. మన కడుపులో స్టమక్ ఇట్లా ఉంటే దాన్ని ఓసేసి ఒక ట్యూబ్ లాగా ఎత్తారు. అంటే ఏంటి? ఎక్క పట్టద్దని. కొంచెం ఏమన్నది, సో దే విల్ కట్ ద స్టమక్ అండ్ కన్వర్ట్ ఇంటూ అ సిలిండర్, చిన్నగా సన్నం. కన్వర్ట్ ఎందుకు తింటుండు? ప్రాబ్లం ఇక్కడ ఉంది, ఇక్కడ కాదు. వాళ్ళు దీన్ని ట్రీట్ చేయలేకపోతారు. పాపం ఇదేం చేసింది? ఈ సంచి ఏం చేసింది? ప్రాబ్లం సంచిని కాదు, ప్రాబ్లం ఏంది? మనసు. వాడు తినుడు కంట్రోల్ చేయలేకపోతుండు. దీన్ని ఏం చేయలేకపోతారు. ఇది మోడర్న్ సైన్స్, ఇంకా మోడర్న్ సర్జరీ. దీన్ని వాళ్ళు సరిదిద్దలేకపోతారు. పాపం బాగా అనిపిస్తుంది. అప్పుడు దోశ కడుపు చూస్తే ఈ పరిస్థితి ఏందిరా, అది బతికేంద్ర అనిపిస్తుంది. ఎంతో మంచి ఆకర్షణ బాగుంది మంచి ఇట్లా, కానీ మళ్ళీ ఏమవుతుంది? నువ్వు తిని మళ్ళీ ఆకాంక్ష చేస్తాడు, మళ్ళీ చేంజ్ అవుతుంది. సో ఈవెన్ సర్జరీ ఫెయిల్స్. వై? బికాజ్ మైండ్ ఈజ్ నాట్ అండర్ కంట్రోల్. సో కనుకనే ఉల్లిపాయ ఎందుకు తినకూడదు? ఎందుకంటే అది నీ మనసును చెడగొడుతుంది. మనసు చెడిపోయిందా అన్ని చెడిపోతుంది. కనుకనే వాస్తవంగా వైష్ణవులు అంటే ఉల్లిపాయ తినకూడదు. కానీ ఇప్పుడు హరే కృష్ణ తప్ప మిగతా అందరు వైష్ణవులు తింటారు ఇక ఉల్లిపాయ. ఇన్ఫాక్ట్ తిరుపతిలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఉల్లిపాయ వాడేవాళ్ళు. తెలుసా మీకు? తిరుపతి సత్రంలో కూడా ఉల్లిపాయ వాడేవాళ్ళు. దాని తర్వాత మా ఇస్కాన్ వాళ్ళు కొంచెము బాగు చాలా విన్నపం చేసి మానిపించారు తిరుపతి సత్రంలో. ప్లీజ్ డోంట్ యూజ్ ఉల్లిపాయ అని. అప్పుడు వాళ్ళు మానేసారు. అందుకే మేము ఇక బిందాస్ మీద తింటాం. ఇక మాకు దోకలేదు, తినపోతుంది. సో కనుకనే చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ భగ్న మానస ఇంకా భగ్న ఉరు బాహు ఇంకా కందర. సో వీళ్ళందరి దేవత ఇంకా రాక్షసులు. వాళ్ళ తొడలు పోయినాయి, వాళ్ళ భుజాలు పోయినాయి, వాళ్ళ షోల్డర్స్, దీని ఏమంటారు తెలుగులో ఏమంటారు? షోల్డర్స్, భుజాలు ఇవి పోయినాయి, అన్ని ఇరిగిపోయినాయి. నువ్వు అప్పుడే భగవంతుడు రాలేడు. భగవంతుడు ఎప్పుడు వచ్చిండు? when their minds were broken, when the demigods and demons were frustrated and disheartened. వాళ్ళు నిరాశులైనరు. ఇంకా వాళ్ళ మనసు ఏమైంది? చాలా
ఏమంటారు ఒక విధంగా పెరిగిపోయింది. సో మనసు విరిగిపోతే అవుతుంది కదా, వ్యక్తికి జీవితంలోకి వెళ్ళము శూన్యంగా అనిపిస్తుంది. సూసైడ్ ఎందుకు చేస్తారు? వాట్ ఇస్ ద కాజ్ ఆఫ్ సూసైడ్? వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోయింది. వాళ్ళకు చనిపోడు కంటే ఎక్కువ కఠినం బతుకులు అనిపిస్తుంది. దే ఫైండ్ ఇట్ లివింగ్ మోర్ డిఫికల్ట్ దాన్ డైయింగ్. చనిపోతే నడుతుంది కానీ బతుకుడు మాత్రం అర్థం కాదు. ఎందుకు అట్లా జరుగుతుంది? ఎందుకంటే వాళ్ళ మనసు బ్రేక్ అయిపోయింది. కనుకనే జీవితంలో ఏది జరిగినా నడుతుంది. బట్ డోంట్ అలౌ యువర్ మైండ్ టు బ్రేక్. ఇది చాలా ఇంపార్టెంట్. మనసు గట్టిగా ఉంచుకోవాలి. మనసు గట్టిగా ఉంటే ఎన్నో సాధించుకోవచ్చు. జీవితంలో ఎన్నో వస్తాయి, ఎన్నో విషయాలు వస్తాయి, ఎన్నో విషయాలు పోతాయి. ఎందరో వస్తారు, ఎందరో పోతారు. ఎన్నో జరుగుతాయి, ఎన్నో ఏమవుతాయి. కానీ ఇవన్నిటితో నువ్వు ప్రభావితం అయినవా? ఏమితావు? నువ్వు చేసే కార్యాన్ని నువ్వు దేనికి వచ్చినావో, ఏది చేయాలని తెలుసుకున్నావో అది చేయలేకపోతావు. సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి అఫెక్టెడ్ బై ద చేంజెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో వచ్చే మార్పులు, అది పరిస్థితుల మార్పు కావచ్చు, జనాల మార్పు కావచ్చు, ఏదైనా మార్పు కావచ్చు. ఇంకా మార్పు ఇది ప్రపంచం సృష్టి ఒక నియమమే. లేదా ఇవి మారుతూనే ఉంటాయి. కానీ ప్రపంచం మారుతూ ఉండగా ఏం మారద్దు? మన మనసు మారద్దు. మనం దేనికోసం వచ్చినామో, ఏది చేయాలని తెలుసుకున్నామో దాన్ని మాత్రం మనం మారనీయద్దు. ఇదే భగవద్గీతది మొదటి పాఠం ఉంది. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖద అగామ అపాయనో అనిత్యాస్ తాంస్ తితిక్షవ స్వభారత. అర్జున ఏమని చెప్తుంటారు? మాత్ర స్పర్శ అంటుడు. ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్క విషయం ఏంటది? ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్కటి అనేది అది కేవలం మన ఇంద్రియాలకు కలిగిన ఒక అనుభూతి గంతే. లేదా మాత్ర స్పర్శ, మాత్ర అంటే ఏంది? మాత్రమే. స్పర్శ ఒక అనుభూతి. ఆ అనుభవం మీద మనం కొన్ని విషయాలను, కొన్ని వ్యక్తులను, కొన్ని పరిస్థితులను ఏం చేస్తాము? దగ్గరిస్తాము. నచ్చితే, నచ్చకపోతే దూరం చేస్తాం. తో దగ్గర తీసుకోవడము, దూరం తీసుకోవడం దేన్ని ఆడుతుంది? మనకు కలిగిన అనుభవం, అనుభూతి మీద. నీకు అనుభవాల పని ఏంది? ఇది మనసు పని. మనసు మూడు పని చేస్తుంది. ఎప్పుడు ఆలోచిస్తుంది, థింకింగ్, ఆలోచన మీద కొన్ని అనుభవాలు కలుగుతాయి, ఫీలింగు, దాని తర్వాత విల్లింగు. ఒప్పందమా లేక రిజెక్షనా? మూడు పనులు ఎప్పుడైతే మనసు ఏంది? ఫస్ట్ ఏదో ఒక విషయము ఆలోచిస్తుంటుంది, థింకింగ్. ఆలోచించే ఆలోచన అవుతుంది, దాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మాడి పనులు వస్తున్నాయి, మాడి పనులు ఉన్నాయి, మాడి పనులు ఉన్నాయి, మాడి పనులు కొనుక్కోవాలా, తినాలా. ఏదైతే ఫస్ట్ చెప్తలేదా? త్వరగా ఏం చేస్తాం? ఆలోచిస్తుంటావా? కొనుక్కుంటాము. లేదా డబ్బులు ఉన్నా లేకుండా పోయి కొనుక్కుంటాం. ఇక దాని తర్వాత ఆ కొనుక్కున్న తర్వాత, కోసుకొని తిన్న తర్వాత మనకు కలిగిన అనుభవం బట్టి ఏమిస్తాము? మళ్ళా తినాలన్నా మానేయాలన్నా అది డిసైడ్ ఇస్తాం. ఈ మూడు పనులు ఎవరి? మనసు. థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్. ఇది మనసు చేసే మూడు పనులు. థింకింగ్, ఫీలింగ్
విల్లింగ్. ఆలోచించుడు, అనుభవించుడు, ఒప్పందమా లేదా బదిలేయడమా? సో కనుకని భౌతిక ప్రపంచం అలా డిజైన్ చేయబడింది. ఎప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కటి ఏంది, ఇది కేవలం మన అనుభవాల మీద ఆధారపడుతుంది అంతే. ఇట్ సింప్లీ మాత్ర స్పర్శ. ఎటువంటి స్పర్శ అవుతుంది, దేని స్పర్శ అవుతుందో అది అనుభవం కలుగుతుంది. ఇది వేడిగా ఉంటే మనం చేతికి అంటాము, అవును లేదా? అదే చల్లగా ఉంటే దగ్గర వేసుకుంటాము. కానీ అదే చలికాలం చల్లగా ఉంటే దగ్గర అంటావా? మరి అదే ఎండాకాలం మీద వేడిగా ఉంటే దూరం ఉంటాము. అదే చలికాలం మీద వేడిగా ఉంటే ఇప్పుడు మొన్నటి దాకా డిసెంబర్ దాకా జనవరి దాకా మన బ్లాంకెట్లు ఆయన చూస్తే ఏమనిపించింది? డిసెంబర్ జనవరిలో మన బ్లాంకెట్లను చూస్తే ఎట్లా ఏమనిపించింది? ఎప్పుడు చదవాలి అవును కదా. ఇప్పుడు ఆ బ్లాంకెట్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు కట్టలేదు. ఇప్పుడు ఇవ్వండి అలా. ఇప్పుడు అన్న జరుగుతుంది కదా, తీయబోతుందా? ఇలా తప్పు ఎవరిది? బ్లాంకెట్దా? ఏ తప్పిన బ్లాంకెట్ తప్ప లేక వాతావరణం తప్ప, కాలం తప్ప? బ్లాంకెట్ తప్పు కాదు, కాలం తప్పు కాదు. ఏంది? మనకు కలిగిన అనుభవం. ఆ పరిస్థితిలో మనకి ఎటువంటి అనుభవం కలుగుతుంది? చలికాలము పిడగలు, సేమ్ బ్లాంకెట్. మైండ్ తో కనుకని ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంతే ఉంటుంది. ప్రతి ఒక్క విషయము ఇది కేవలము మన మనసుకు కలిగిన అనుభవాల మీద ఆధారపడింది. ఈరోజు నిన్నటి రోజు ఒక వ్యక్తికి చాలా దగ్గర ఉండొచ్చు, కానీ నా మనసుకు కలిగిన కొన్ని అనుభవాలు ఎక్కడికది నేను కొంత దూరం ఇస్తా. సింపుల్. ఎందుకు? ఇది కేవలం నా అనుభవం. ఇది గుర్తుంచుకోండి. లైఫ్లో ప్రతి ఒక్క విషయము ఇస్ సింప్లీ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్. వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ బై కమింగ్ ఇన్ టచ్ విత్ వాట్. సింపుల్, యాజ్ సింపుల్ as that. దేని సంపర్కంతో ఎటువంటి అనుభవం కలిగిందో దాని మీద మనం దాన్ని దగ్గర తీసుకోవాలన్నా దూరం చేయాలన్నా ఇది మనం డిసైడ్ చేస్తాం. తనలో ఎవరు తప్పు కాదు. కృష్ణుడు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ. ఓ కౌంతేయ, కుంతిపుత్ర, ఇది కేవలం స్పర్శానుభూతి మాత్రమే. ఎందుకంటే ప్రపంచంలో అన్ని మారుతూ ఉంటున్నాయి. శీత ఉష్ణ. శీత అంటే ఏంటి? చలి. ఉష్ణ అంటే వేడి. శీత ఉష్ణ, అలాగే సుఖ ఇంకా దుఃఖ. శీత ఉష్ణ సుఖ దుఃఖద. మరి అన్నీ ఏంటి? అగామ, ఆ పాయిలో అనిత్య. అన్ని అనిత్యమే. ఏ దుఃఖము ఎప్పటికి ఉండేది కాదు, ఏ సుఖం ఎప్పటికి ఉండేది కాదు. ఇప్పుడు మనం వశపడతలేదు, అవును కదా. కానీ ఎన్ని రోజులు? ఇంకొక నెల, ఒక నెల ఏం చేసాలి అంతే, అవును కదా. ఒక నెల దాటినామా, నెల అనుకుంటుంది. నెల అంటే నెల అనిపిస్తుంది. 30 రోజులే. యూ షుడ్ ఆల్వేస్ కౌంట్ ఇన్ డేస్, నాట్ మంత్స్. ఏ ఎగ్జాంపుల్ నెల రోజులు ఉంటాయి, ఆ నెల అంటాము. అది 30 రోజులు ఉంటాయి, టెన్షన్ అవుతుంది కొంచెం. ఇంకొక 30 రోజులు గడిచిపోయినా ఏమిటది? మళ్ళీ వాతావరణము చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మనం బీర అవుతాము. దేనికోసం? బ్లాంకెట్లకు.
సో నథింగ్ ఈజ్ ఫిక్స్డ్ హియర్. ఏది ఫిక్స్ లేదు, అన్నీ టెంపరీ. కనుకనే కృష్ణుడు శీతోష్ణ సుఖ దుఃఖద అగామ అపాయినో అనిత్యస్తాంస్ తితిక్షవ స్వభార్గవ. అర్జున జస్ట్ లెర్న్ టు టాలరేట్. సహించడం నేర్చుకో. ఏం నేర్చుకోవాల్సింది లైఫ్లో? సహించు నేర్చుకోవాల్సింది. సహించు అంటే ఏంది? మన చేసే కార్యంని, మన ఉద్దేశంని, మన ఉద్యమంని మనం ఎన్నడూ ఆపకూడదు. అది నడుతూ ఉండాలి. అనుభవాలు కలుగుడు ఇది న్యాచురలే, ఉండదా? మంచి చెడు అనుభవాలు కలగడం న్యాచురలే. మంచి వాళ్ళు చెడు వాళ్ళు వచ్చి న్యాచురలే. పరిస్థితి మంచి పరిస్థితి చెడు పరిస్థితి వచ్చి న్యాచురలే. దాన్ని మనం మార్చలేము. కానీ అవిటికి గురి కాకుండా నీ జీవితంలో నీ చేసే కార్యంని కొనసాగించులే. అది ఒక వ్యక్తిది గొప్పతనం. యూ షుడ్ కంటిన్యూ. థింగ్స్ విల్ కీప్ ఆన్ చేంజింగ్, పీపుల్ విల్ కీప్ ఆన్ చేంజింగ్, సిచ్యువేషన్ విల్ చేంజ్. కానీ అవిటికి గురి కాకుండా ఉండాల్సింది. కానీ అవిటికి గురి కావాలంటే ఏం చేయాల్సింది? మనసు గట్టిగా ఉండాల్సింది. యువర్ హార్ట్ అండ్ మైండ్ షుడ్ బి స్ట్రాంగ్. దెన్ యూ కెన్ గో ఆన్ విత్ యువర్ మిషన్. ఈ దేవతలకు ఇంకా రాక్షసులకు భగవంతుడు ఏ మిషన్ ఇచ్చిండు? సముద్రంని చిలుకుడు. ఇది వీళ్ళ కోసం మిషన్ ఉండదా? కానీ వీళ్ళు ఏమైండ్రు? ఆ భుజాలు తొరలు ఇంకా అన్నిటితోని ఇలా మనసు కూడా ఎరిగిపోయింది. కథం, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఏం చేయలేదు. సో కనుకనే ప్లీజ్ డోంట్ అలౌ యువర్ మైండ్ టు బ్రేక్. కనుక నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నాకు ఎన్నడూ నేను ఈ శ్లోకం ఎందుకు ఈ శబ్దం మిస్ అయింది అందులోకెళ్ళి. నాకు అర్థం కాదు, మీరు ఎందుకు మానేశారు ప్రొఫెషన్? దీనికోసం ఈ ఆన్సర్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఫ్రాక్చర్ అయిన బొక్కలు ఎవరైనా జాయిన్ చేయొచ్చు. ఎందరో ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్లు, లేదా కరీంనగర్లో బొచ్చున్నారు. అడుగున ఉండొచ్చు. దేని ఫ్రాక్చర్ అయిన బొక్కలను అతిపెట్టడానికి. కానీ ఈరోజు దీనికంటే ఎక్కువ అవసరం ఏముంది? దీని అతిపెట్టుడు. దీన్ని ఎత్తుపెట్టచ్చు, పెద్ద విషయం కాదు. ఒక ప్లేట్ పెట్టినామా, 4 స్కూల్ ఫీడ్ వేసినామా అయిపోతుంది. వ్యక్తిని ఒక నెల ఏం చేస్తా రెస్ట్ ఇచ్చినామా, వాడు 45 డేస్ ఇచ్చి నడతాడు. పెద్ద విషయం కాదు. ఇంత ప్లేట్ పెట్టి ఇటు 2 అటు 2 ఇటు 3 అటు 3 పెట్టే ఫిట్ పని నడుతుంది. లేదా ఇది పోయిందా, ఎప్పుడు పోతాడు? మళ్ళీ ఎన్నడూ లేవాడు వాడు. సో కనుకని ఈరోజు కావాల్సింది ఈ సర్జన్లు కాదు, ఈ సర్జన్లు కావాల్సింది. సో కనుక నేను అది మానేసిన, దీన్ని స్వీకరించిన. అందరి పరిస్థితి ఏముంది? అందరి ఇది బ్రేక్ అయి ఉంది. అందరిది మనసు బ్రేక్ అయి ఉంది. దాన్ని అతుకుపెట్టుడు చాలా ఇంపార్టెంట్. కానీ దాన్ని ఎలా అతుకుపెడతాము? ఇక్కడ మనకి ఆన్సర్ ఉంది. దేవతలు రాక్షసులు వాళ్ళ బొక్కలతో పాటి వాళ్ళ మనసు కూడా ఏమైంది? విరిగిపోయింది. బొక్కలతో పాటి మనసు కూడా విరిగిపోయింది. కానీ దాన్ని ఎవరు సెట్ చేసిండ్రు అంటే బయట సైకాలజీ, సైకాట్రీ ఆల్ థర్డ్ క్లాస్ విషయం తెలుసా? మీరు ఏ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినా
మీకు చెప్తున్నా, వాళ్ళు చేసేది ఒకటే ఒక పని, 2 పనులు వాస్తవంగా. ఫస్ట్ పని ఏంటి? ఏంటి వాళ్ళు వింటారు అంతే. వాళ్ళు డబ్బులు తీసుకొని విని కోసమే. నీ బాధను వినడానికి మేరీ ఆవాజ్ సునో. ఇంట్లో ఎవరు లేరు, పిల్లలకు టైం లేదు, భార్యకు టైం లేదు, భర్తకు టైం లేదు, ఎవరికి టైం లేదు. డబ్బులు బాగున్నాయి కానీ టైం లేదు. వాడు ఏమి ఇస్తాడు? ఎవరు టైం ఇస్తారో అని డబ్బులు ఇస్తాడు వాడు. తాపరి ఎవరు సైకాట్రిస్ట్ చెప్తాడు, సైకాట్రిస్ట్ డబ్బులు లేవు కానీ టైం వచ్చాడు. చెప్పురా, నువ్వు నీ మనసు కాల్ చేయి, నేను నీ జేబు కాల్ చేస్తా. వాడు చెప్తా ఉంటాడు. కనుకనే చాలా సైకాట్రిస్టులు సూసైడ్ చేసుకోరు, తెలుసా మీరు? చాలా సైకాట్రిస్ట్ సూసైడ్ చేసుకున్నారు. నా ఫ్రెండే లండన్లో ఇప్పుడు బర్మింగ్హామ్లో. నేను 1 సంవత్సరం సీనియర్ భక్తిలా, ఇట్లా కూడా సీనియరే. అతను బర్మింగ్హామ్లో ఉంటాడు, సైకాట్రిస్టు. అతనికి అప్పుడు పీజీలోనే చాలా మంచి మార్పు వచ్చిందన్నమాట. ఇప్పుడు గోయింగ్ టు ఎనీ ఫీల్డ్, రేడియాలజీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ ఎట్లన్నా కానీ. కానీ వారు సైకాట్రిస్ట్. నేను అప్పుడు సైకాట్రీ క్యూ लिया, అప్పుడు అచ్చా ఫీల్డ్ మిల్ सकता था. ఆయన ఏమో తెలుసు నాకు, అప్పుడు నేను జూనియర్ అన్నాడు, देख साइकियाट्री ना 2 कारणों के लिए लिया जाता है. साइकियाट्री भी सुनो 2 కారణాల వల్లే, ఫర్ 2 పర్పస్. నేను ఏంది అది, నేను నాకు ఒక్కటి తెలుసు. ఇప్పుడు ఒక్కటి తెలిసింది ఏంటి, జనాలను ట్రీట్ చేయడానికి. సైకాట్రీ తీసుకుంటారు. కానీ ఇంకోటి ఏంది, తనని ట్రీట్ చేసుకోవడానికి. కనుగొనే వీళ్ళు కూర్చుండి విని విని విని, డాక్టర్ నాకు సూసైడ్ అవుతుంది, డాక్టర్ నాకు బిల్లికి దుంగపోతే అవుతుంది, డాక్టర్ నాకు ఇది చేసుకోకపోతే అవుతుంది, డాక్టర్ నాకు చేసుకోలేదు, వాటి విని అవుతారు. అవునా అనే వాళ్ళకి ఫ్రీలా ఎగ్నాటిస్ ఇచ్చిపోతారు వీళ్ళు. ఎట్లా రావాలి నువ్వు 100 టిప్స్ టు డై. ఊరు పెట్టుకొని సావాలన్నా, ఇంజక్షన్స్ సావాలన్నా, ఇంకా దుంకి రావాలన్నా, ఎవరికైనా అడిగి వీళ్ళు పేషెంట్లు. మీరు విని 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 మీరు ఫుల్ చాయిస్ ఉంటుంది ఏం చేయాలి. సైకాట్రీ చేసే పని ఒక్కటే, వాళ్ళు వింటూ ఉంటారు అంతే. ఇంకా 2 పని ఏంటి వాళ్ళు? ప్రతి ఒక్క సైకాట్రిస్టు ఒక్కడే పని చేస్తాడు. ఏంది? ఒక్కటే టాబ్లెట్ ఇస్తాడు. ఏం టాబ్లెట్? సో జాओ, तुम सो जाओ मैं भी सो जाता हूं. సగం వానికి సగం వీడు వేసుకుంటాడు. వాడు 3 గంటలు చెప్పేందుకు, మీరు 3 గంటలు విన్నందుకు. ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు 2, ఒకటి నీకు. ఇది నేను మీకు లోపల విషయం చెప్తానండి, మీరు బయట చెప్పుకోరు వల్ల. లేకుంటే కరీంనగర్లో సైకిల్ సందర్భాన్ని వచ్చి సంబంధిస్తారు. ఏంద్రమ్మది మా కథలు పడిస్తున్నాం అని. వాళ్ళు ఎన్నో టాపిక్స్ అంటారు, ఇది ఇట్లా అట్లా. అల్టిమేట్లీ ఒక్కటే, బస్ సో జాओ. లేచినావా మళ్ళీ వేసుకో, మళ్ళీ వేసినా మళ్ళీ వేసుకో అంటారు. సింపుల్. మొబైల్ హ్యాంగ్ అయిందా? ఇప్పుడు మీ చాలా మంది ఫోన్లు హ్యాంగ్ అవుతాయి. మీరేం సార్, అరే పోయి దుకాణాలు ఇస్తారు. అంటాడు ఏమైంది, అరే పుదుసు ఫోన్ నడుతుంది. సరే ప్రాబ్లం బాగుంది, సాయంత్రం అని. ఎన్ని అవుతాయి? 1000 రూపాయలు అవుతాయి. మనకంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉందేమో. వాడు 1000 తీసుకున్నాడు, చేసే పని ఏంది, అని స్విచ్ ఆఫ్ అంతే. ఉత్త స్విచ్ ఆఫ్ కట్ కొట్టడానికే ఏం తీసుకున్నాడు. మరి సాయంత్రం అతడు చాలు హోగా అంటాడు. అరే ఇది చాలు హోగా, ఎట్లయింది? అయింది అంతే. 1000 రూపాయలు ఇచ్చిన అయింది అంటాడు. అక్కడ చేసింది ఏంటి? స్విచ్ ఆఫ్.
కనుకనే అప్పుడప్పుడు మన లైఫ్లో కూడా కొన్ని స్విచ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉండాల్సింది, ఇది పెట్టుకోవాల్సింది. ఇది గుర్తుంచుకోండి. మీకు ఈరోజు నేను ఇళ్ళకి వెళ్ళి మీకు కొన్ని సైకాట్రిక్ టిప్స్ చెప్తున్నా. దేనికోసము? ఈ మనసు బ్రేక్ కాకుండా. అప్పుడప్పుడు ఏం చేయాలి? ఇంట్లో బాగా స్థిరమైపోయిందా, ఒత్తిడి అయిపోయిందా, ఏం చేయండి? ఏం చేయాలి? టేక్ అ బ్రేక్ బిఫోర్ యూ బ్రేక్. బ్రేక్ అయిపోయిన ముందు ఏం చేయాలి? ఒక బ్రేక్ తీసుకోవాలి. మీకు బాగా ఒత్తిడి అనిపిస్తే ఏం చేయండి? చక్కగా మీకు వెహికల్ ఉంటే వెహికల్, మీకు డ్రైవింగ్ అయితే ఇంకా మంచిది. లేకపోతే టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణాలు సుఖవంతమైన, శుభప్రదమైన, ఇంకా సురక్షితమైన బస్ ఎక్కుండ్రి, మా మెట్పల్లికి రండి, 2-3 రోజులు ఉండుర్రి, మీకు రూమ్ ఇస్తే పైన హాయిగా 3 పంటలు తినుర్రి, పడుకోండి, మళ్ళీ రండి. టేక్ అ బ్రేక్. అందుకేనే మేము ఎందుకు యాత్రలు ఇస్తాము? ఈ యాత్ర ఎందుకు అవసరము? యుక్త ఆహార విహారస్య యుక్త చేతస కర్మసో యుక్త సప్నానుబోధస్య యోగో భవతి. యోగ మార్గంలో వచ్చే అన్ని ఆటంకాలను, అవరోధాలను తొలగియాలంటే ఏం చేయాల్సింది? యుక్త ఆహార, సరైన సమయంలో సరైన తిండి తినాల్సింది. యుక్త అంటే ఏంది? బ్యాలెన్స్డ్. యుక్త విహార్, అప్పుడప్పుడు ఏం చేయాలి? బయట పోయి తిరిగి రావాలి. ఇంట్లో ఉండకుండ్రి, బిల్డింగ్ లెవెల్ దిగుర్రి, తిరిగి రావాలి. ఏమంటారు వకీల్ సాబ్? 6 నెలలు తిరిగి వచ్చారు యూఎస్ పోయి. యూఎస్ కదా పోయింది, కానీ మీరు యూఎస్ ప్లాన్ చేయాలంటే డబ్బులు లేవు, డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ఏం లేదు, కొంచెం ఉజ్వల పార్కు, డియర్ పార్కు ఉన్నాయి, ఇక్కడ పోయి తిరిగి రండి అంతే. లేకపోతే మొత్తం యాత్ర కదండి బెస్ట్, ఏం టెన్షన్ లేదు. షుడ్ టేక్ అ బ్రేక్. లైఫ్లో కొన్ని బ్రేక్ కావాల్సింది. అంటే ఏంటి? రూటీన్లోకి వెళ్ళే బయటకు వెళ్ళాల్సింది. దానివల్ల ఏమవుతుంది? ఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే మనం ఏమవుతాము? మనం తీసుకున్న బాధ్యతలు బట్టి ఇది అది ప్రెషర్ ఒత్తిడి అవుతుంది, హ్యాంగ్ అయిపోతాము, ఇది బ్లాక్ అయిపోతుంది. సో లైఫ్లో బ్రేక్ తీసుకోవాల్సింది అప్పుడప్పుడు, మధ్య మధ్యలో. సో కనుకనే మేము యాత్రలు పెడతాము. కొంచెం రండి, మీకు కూడా బ్రేక్ అవుతుంది, నాకు కూడా బ్రేక్ అవుతుంది. బోత్ ఆర్ బెనిఫిటెడ్, విన్ విన్ గేమ్ లేదా? మీ డబ్బులు పెట్టి నేను ఫ్రీగా, అంతే తేడా ఉంది అంతే. సో కనుకనే ఇది చాలా అవసరం ఉంది. వీ షుడ్ టేక్ అ బ్రేక్ ఇన్ బిట్వీన్. సో కనుకనే ఈ ఎపిసోడ్లు ఈ బ్రేక్ ఎపిసోడ్లు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. రిలాక్స్ కావాల్సింది. డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్. కానీ మనం తీసుకున్న బాధ్యతల్లో ప్రెషర్ వస్తుంది, మరి ఏం చేయాల్సింది? కానీ సైకాట్రిస్టులు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ వండబెడతారు అంతే, ఇంకేం చేయరు. కనుక నేను దాన్ని ఒప్పుకోను. వాస్తవంగా ఈ మనసును ఇక్కడ ఈ శ్లోకం మీద ఆధారపడి చెప్తున్నాను. నా చెప్తున్నానో దానికి బేసే ముందు ఈ శ్లోకం ఉంది. వితౌట్ ఇంటర్ఫియరెన్స్, ఈ రాక్షసులు కానీ దేవతలు కానీ వీళ్ళ బొక్కలతో పాటు ఎప్పుడైతే వాళ్ళ మనసు కూడా బ్రేక్ అయిందో అప్పుడు భగవంతుడు అవతరించి. కనుకనే లైఫ్ లా ఈ కృష్ణ చైతన్యం ఎందుకు ఇంపార్టెంట్ మీరు ఆలోచించుర్రి. ఈ ఆదివారం ప్రేమ బిందు కార్యక్రమం ఏం చేస్తుంది? మీకు వారంకి ఒక రోజు ఒక బ్రేక్ ఇస్తుంది, అవును లేదా? ఒక చిన్న డోస్ ఇస్తుంది. మళ్ళీ వచ్చే సండే దాకా, వచ్చే సండే నేను చెప్తున్నా ఒక డోస్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. ఈ టాబ్లెట్ ఇఫెక్ట్ వచ్చే ఆ వారం దాకా ఉండేటట్టు.
సో వన్స్ యూ బికమ్ అ డివోటీ, ఒక్కసారి మనం కృష్ణ చైతన్యంలో అయినా ఆటోమేటిక్లీ అన్ని వచ్చేస్తున్నాయి అందులో. వాస్తవమైన ఆధారం వచ్చేది దేనికోసము? నేను పెద్ద పెద్ద విషయాలు నాకు రావు, నాకు అంత బుద్ధి లేదు, అంత తెలియలేదు, నాకు చెప్పు కూడా రాదు. కానీ ఎందుకు వస్తున్నా? జస్ట్ మిమ్మల్ని ఒక గంట సేపు ఎంటర్టైన్ చేయడానికి అంతే, ఇంకేం లేదు. నేను పెద్ద మిమ్మల్ని ఉపదేశించి మిమ్మల్ని బోధించి నేను అంత పెద్ద బుద్ధిమంతుని కాను, అంత మేధావిని కాను, నేను పెద్ద అంత అనుభవపరుని కాను, నాకు అంత జ్ఞానం కూడా లేదు. నేను కేవలం ఒక జోకర్ని అంతే. ఒక గంట గంటన్నర ఒక 2 గంటలు మీ జీవితంలో ఒక బ్రేక్ తీసుకొస్తే మీరు ఏమవుతారు? అంతే సమయము మీరు కొంచెం రిలాక్స్ అవుతారు. బస్, దీని తప్ప నాకు ఇంకేం ఉద్దేశం లేదు. ఇది కావాల్సింది ఫస్ట్ లైఫ్లో. ఇది కావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇన్ని ఒత్తిడి, గృహస్థ జీవితం అంటేనే ఒత్తిడితో జీవితం కలిగిన జీవితం. ఎన్నో ఎత్తుడిని ఒకరు అవుతా, భార్య ఒత్తిడి, పిల్లల ఒత్తిడి, ఇల్లు ఒత్తిడి, బ్యాంక్ బ్యాలెన్స్ ఒత్తిడి, అన్ని ఒత్తిడిలో ఒత్తిడి, ఇక్కడికి అక్కడికి పంచడమే పంచలే. పనులు రిలాక్స్ కావాల్సింది. కానీ నిజమైన రిలాక్సేషన్ ఏంది? కృష్ణ చైతన్యం. ఎందుకంటే అందులో ఏముంది? అందులో అన్నీ ఉన్నాయి కావాల్సినవి. కథ ఉంది, కీర్తన ఉంది, ప్రసాదం ఉంది. అవును లేదా? సింపుల్. ఆధారం ఏముంటుంది? కథ, కీర్తన, ఇంకా ప్రసాదం. ఇప్పుడు మీరు ఎంతో తలుచుకోలేదు కానీ ఇంట్లో ఎగరచ్చా? వాణి మాత్రం మీరు ఎగరచ్చు ఇంట్లో. ఎగిరిగా కోరింది మూడు చూస్తాడు మీ గిరిగాడు, అయ్యి ఏం అమ్మిగా చేయాలంటాడు. బిల్డింగ్ వాడు, ఏం మా అమ్మ మేడం ఏమైనా ప్రాబ్లం అయిందా, సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. ఇంట్లో ఎగురుతాయి కానీ ఇక్కడ ఎగరకపోతుంటారు, సంథింగ్ ఇస్ ప్రాబ్లం విత్ అంటారు. ఎక్కడ ఏం చేయకూడదు, ఇక్కడ ఫుల్ ఓపెన్ స్కోప్ ఏంది? ఎగురు బస్, ఎగురుండ్రి, పాడుండ్రి, దుంకుడ్రి, ఓడు మిమ్మల్ని ఆపిడోళ్ళు లేడు, ఏమి తగ్గ చూపట్లేడు. వెళ్తున్నాము వెన్ యూఆర్ డాన్సింగ్, వెన్ యూఆర్ సింగింగ్, మనం అన్నిటిని మనము వహిస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము. వీఆర్ అలౌవింగ్ ఆల్ అవర్ ఇమోషన్స్ టు ఓపెన్ అప్. మన అన్ని భావనలను, మన ఒత్తిడిలను మనం ఇస్తున్నాము, మనం రిలాక్స్ చేస్తున్నాము. తో కనుగొని ఇక్కడ కట్టే ప్రెషర్ ఉండకూడదు. బీ రిలాక్స్, ఎగరండి, పాడండి. అరే బయట జనాలు వేల పెడుతున్నారు, దేనికోసము? దీనికోసమే. ఇక్కడ మనకు ఫ్రీ దొరుకుతుంది. డిస్కోలల్లా, పబ్లలో పోయి తాగులో తింటే ఏం చేస్తారు వాళ్ళు? ఏమవుతుంది? దేనికోసం? రిలాక్సేషన్ అంటారు. కానీ అయితే రిలాక్స్ వాడు ఇంకా ఒత్తిడి అవుతుంది. ఎందుకు వెళ్తారు పబ్స్లకు, డిస్కోలకు, బార్లకు? దీనికోసమే. అరే అదే అవకాశం ఇక్కడ ఉంది ఫ్రీగా. కనుకొని అందరూ కీర్తనలో చాలా ఉత్సాహంతో పాల్గొనాలి. ఎగర వచ్చిన వాళ్ళు, ఎగర రాని వాళ్ళు, ముసలోళ్ళు, ఐషోళ్ళు అందరూ ఎగరాల. ఎందుకు? ఎందుకంటే అందరికీ అవసరం ఉంది. ఎవ్రీబడి నీడ్స్ రిలాక్సేషన్. మన కీర్తన, ఈ సంకీర్తన అవకాశం కలిగిస్తుంది. సింపుల్ ప్రసాద్ తింటున్నాము, అదో అవకాశం కలిగిస్తుంది. ఇంకా భక్తుల సాంగత్యం ఉంటే మనము అప్పుడప్పుడు యాత్రలో పోతాము, అదో అవకాశం కలిగిస్తుంది. తో కనుకని చెప్పే విషయం ఏంటంటే, నిజమైన ఈ బ్రేక్ అయినా ఇరిగిన మనసును ఎంతవరకు మనము కృష్ణుని మధ్యలో తీసుకురామో అంతవరకు అది అతుక్కోదు. ఆలోచించుది, ఇక్కడ భగవంతుడు రాకపోతే ఇలా పరిస్థితి ఏంది? ఈ సంఘటన ఎప్పుడు ఆలోచించి, ఇమాజిన్ దట్ సీన్. అందరు ఎక్కడ పడుతుంది అట్లా. అంతెందుకు, మనకి ఎస్పెషల్లీ మగవాళ్లకు కొంచెం జ్వరం వస్తేనే, కొంచెం నొప్పులు ఎత్తేనే, ఈ మగవాళ్ళ గుణమే తెలుసా? చెప్తా మగవాళ్ళ గుణం. వాళ్ళకు నొప్పి ఉంటుంది, చారణ. అది నొప్పి ఎంత ఉంటుంది? చారణ. నాటకాలు ఎత్తారు రూపాయి.
కానీ పెద్ద పెద్ద డాక్టర్ ఏ పని చేయరు, అది ఇంట్లో ఆవిడ చేయొచ్చు. ఎట్లా తగ్గింది? ఏంది? జస్ట్ టచ్. ఒక టచ్, ఒకటి మధురమైన మాట. నాటకన్నావు ఆ 100కి వెళ్ళి ఇంకా రూట్ 200 కదా నాటకాలు. అర్థం చేసుకోవాల్సింది మొగలు నాటకాలు ఎందుకు ఎత్తారు? చారణ ప్రాబ్లంకి రూపాయి నాటకం ఎందుకు ఉంటుంది? ఇట్ ఈస్ సింప్లీ అటెన్షన్ సీకింగ్. తెలుసా మీకు? ఏంటది? తెలియదు. అటెన్షన్ సీకింగ్. ఎవరన్నా నన్ను కుటుంబ సభ్యులు, ఇక ముఖ్యంగా నా భార్యను పట్టించుకోవాలి అంతే. ఈరోజు పెద్ద సమస్య ఏముంది? ఎవరు ఎవరిని పట్టించుకోవట్లేరు. ఇది పెద్ద సమస్య. అన్ని సమస్యలు, అన్ని ప్రాబ్లం అక్కడికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఎవరికి టైం లేదు పట్టించుకోవడానికి. సో ఆల్ ద డిజీజ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దాట్ పాయింట్. తర్వాత చారణ రోగము రూపైపోతుంది. ఎందుకు? పట్టించుకోలేరని. సో కనుకనే ప్లీజ్ గివ్ టైమ్ టు ఈచ్ అదర్. ఎస్పెషల్లీ చెప్తున్నా, ఇంకా వయసు దాటిన కమానా ఈ అవసరం ఇంకా పెరుగుతుంది. వీళ్ళు బంధాలు వీళ్ళకి అవసరం ఉంటుంది. ఈ మనమే ఈ ఆడవాళ్ళు బండగుండే, వాళ్ళకి ఏం పరగడదు. ఈ మగవాళ్ళే బయటకెళ్ళే పులిలు, లోపలనే ఎలకలు. ఇంకెంత ఉంటాయి గుండెలు. ప్రభుజీ కట్టలేడు అన్నాడు. కానీ వాస్తవమే. భర్త ఎంపోని బిందాస్. మీరు చూడండి, ఇక మీట్లో చూడండి మీ అమ్మలను, మీ నాన్న అనిపోయిన తర్వాత ఇంకా సోకత్తరు ముసలు. ఏం టెన్షన్ లేదు. 30, 40, 50 దాకా కొంచెం తిరుగుడా చేసుకుదా అమ్మలు. కరెక్ట్. అమ్మ పోని ముసోడు యావరేజ్ 5 నెలలు అవుట్ అవుతాడు. యావరేజ్ నా స్టడీ, నేను నా స్టడీలో ముసలోడు 5 నెలలు అవుతాడు. ఎందుకు? హమ్ జీ కే క్యా కరే జబ్ దిల్ హీ టూట్ గయా. ఎవరు చూడలేరు, వానికి అలవాటు అయిపోయింది కదా. పెళ్ళైన తర్వాత నా బనీ ఏదే, నా చెట్టు ఏదే, నా సబ్ ఏదే, నా దువ్వెంగ్ ఏదే, పెద్ద అలవాటు అయిపోయానికి. బాత్రూంలో పోయి నా టూత్ పేస్ట్ ఏదే, ఎప్పుడు ఇంక నాటకాలని తుడిట్లో పడుతుంది. అంత అలవాటు అయిపోతానికి. లేకపోసరికి నా టూత్ పేస్ట్ ఏదంటే గొడవ వెళ్తాయి. టూత్ పేస్ట్ వాడలో ఇంకోవాలా, టూత్ పేస్ట్ వాడే డ్రాయర్లు ఇంకోవాలా, వాడే బనీలు ఇంకోవాలా, వాడే ఇడ్లు ఇంకోవాలా. ఏంటంటే వాడు ఇమోషనలీ ఫుల్లీ డిపెండ్ అయిపోతాడు భార్య మీద. పురుషుడి ప్రాబ్లం ఉంది. పురుషుడి ప్రాబ్లం ఏంది? ఈజ్ ఇమోషనలీ వీక్. ఇంకా ఆడవాళ్ళ ప్రాబ్లం ఏంది? వాళ్ళు ఫైనాన్షియల్ వీక్. సో కనుక ఆడవాళ్ళు ఎప్పుడు ఎంతారు? ప్యాంట్లు ఎత్తుతూ ఉంటారు. ఇప్పుడు లేదు, మున్పటి కాలంలో కూడా సాయంత్రం భర్త వచ్చి ప్యాంట్ అలబెట్టిండా, తెల్లారి జేబులు ఖాళీ. సరే నా జేబులో పైసలు ఉండేవు, ఎటువైనా బొంత వస్తున్నావు, 50 పడుతున్నావు ఏమంటున్నాను. మీకు తీసి మళ్ళీ ఇంటికి మాటలు. ఒకవేళ దొరకటిరా ఏది తీర్చుకుంటే నా బంధు కోసం, నా సాగు కోసం, నీ ఇంటి కోసమే. ఇంట్లో ఎన్నో అవసరం ఉంటాయి. పాప వెళ్తారా, కూరగాయలు ఉంటాము, వీళ్ళు ఎత్తారు, వాళ్ళు ఎత్తారు, జాగ్రత్త పైసలు మళ్ళీ అట్లా మాటలు నిలిపిస్తారు. దొంగతనం చేసుడే మళ్ళీ మీకు మాటలు కూడా. ఇవన్నీ ఫ్యామిలీ. తో కనుకనే భార్యలను కృషి చేయాలంటే ఏం చేయండి? ఏం చేయాలి? ఎట్లా చేయాలి? బస్ బాబు ఎక్స్పీరియన్స్ చెప్తుంది. కనుక మీరు గమనించండి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయో ఇల్లు, అందరు ఏం పేర్లు ఉంటాయి? శాంతి నిలయము, మనోరమ నిలయము,
ఈ ఆడవాళ్ళ పేరు భార్యల పేరు రాసుకుంటారు. కట్టింది మొగడు పేరేమో వల్కుష్, ఇల్లు నాది, హల్కుష్ అయిపోతారు. కనుకనే సంబంధాలు అంటే ఏంది? స్త్రీ పురుషుల సంబంధము ఇది కేవలం ఒక్కరు దేహంలో ఒక్కరు భోగించుడు కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ బాడీ. అది తుచ్చమైన విషయం. అది ద రియల్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ భార్య స్త్రీ పురుషునికి ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సింది. అంటే ఏంది? నువ్వు ఎట్లా ఉన్నా ఏమున్నా, నువ్వు డబ్బు సంపాదించకున్నా, రేపు నీ జీవితంలో ఏం జరిగినా, నేను రేపు బాస్ జాబ్ దగ్గర తీసి పరిశ్రమ ఏమున్నా కానీ నువ్వు భయపడ, నేను ఇల్లు నడుపుతాము, ఎట్లన్నా మనం బతుకుతాము, మనం అట్టి పచ్చిదన్నా కారం పెట్టుకున్నా కలుపుకొని తిందాము అనే ఆ నమ్మకము, ఇమోషనల్ సపోర్ట్ ఇచ్చే భార్యనే నిజమైన భార్య. ఆ సపోర్ట్ ఇవ్వాల్సింది. అందుకే చెప్తున్నా, మిస్ అయిందని చెప్తున్నా నేను. వాళ్ళ విషయం చెప్తారు, మిస్ అవుతుందని చెప్తారు. మీ విషయం తాగి ఇప్పుడు చూస్తా, ఇప్పుడు వాళ్ళు సపోర్ట్లో కొడతారు, ఇప్పుడు మీరు సపోర్ట్ వాళ్ళు సపోర్ట్లో కొడతారు. నిజమైన భర్త అంటే ఏంది? ఆ భార్యకు నమ్మకం కలిగాలి కి నేను నిన్ను చేసుకొని తీసుకొచ్చినా కదా, నిన్ను ఎవరు ముంగట సేజ్ ఆపకుండా నేను చూసుకుంటా, నీ ప్రతి ఒక్క అవసరం నేను తీరుస్తా, నీకు ఎటు పనిచేసే అవసరం లేదు, ఎవరు కూడా చేయి ఆపే అవసరం లేదు, నీకు ఎటు పోయే అవసరం లేదు, నేను చేసుకుని వచ్చినా కాబట్టి సచ్చేదాకా నీ బాధ్యత నాది అని నమ్మకం కల్పించే భర్తనే నిజమైన భర్త. కొట్టు సపోర్ట్. ఇప్పుడు అసలు మిస్ అవుతుంది అది, ఇది ఆయన అన్నాడు మిస్ అవుతుందని. శారదా మిస్ అవుతుంది, అది ఇదే మిస్సింగ్ లింక్. భర్త ఇంకా భార్య ఇద్దరు కలిసి ఏం చేయాల్సింది? ఇద్దరు ఒక్కరికొక్కరు నమ్మకం కలిగియాల్సింది. ఏం నమ్మకము? సారంగా కి వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. పరిస్థితులు మారినా, ఏమున్నా, ఎట్లా ఉన్నా, రేపు మొత్తం బిజినెస్ లాస్ అయిపోయినా, ఒక్క పైసా లేకున్నా కానీ మనం ఎట్లనే ఉన్నలా వెళ్ళదిద్దాము. ఇది ఉండాల్సింది. దట్ ఈస్ రియల్ గృహస్థాశ్రమం. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనసు గట్టి అవుతుంది. దాన్ని ఎందుకు చెప్తున్నా? మనసు ఎక్కడ బ్రేక్ అవుతుంది? ఇట్లా బ్రేక్ అవుతుంది. దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ బ్రేకింగ్ ద మైండ్. ఎప్పుడైతే ఇద్దరు ఒక్కరు సపోర్ట్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది? ఆ మనసు అన్నది గట్టి ఉంటుంది. ఇంకా గట్టి మనసుతోని ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు ఒక్కరికొకరు సపోర్ట్ చేసి ఇద్దరు ఒక్కరొకరు పైకి లేస్తారు. ఆ పురుషుడు కూడా శక్తి వస్తుంది. అబ్బా, నా భార్య నా ఆవిడ ఇంత సపోర్ట్ ఎత్తుందని త్వరింత ఇంకా కష్టపడతాడు. ఎందుకు? మన మనసు గట్టిగా. భార్య కూడా అబ్బా నా భర్త నన్ను నమ్ముతుండు అని ఆమె ఇంకా ఖర్చులు తగ్గిస్తుంది. ఆడదానికి భగవంతుడు గుణం ఇచ్చింది. ఆడది 1,00,000 రూపాయలకు ఇల్లు నడపచ్చు, 1000 రూపాయలకు ఇల్లు నడపచ్చు. ఇది ఆడదానికి ఇచ్చిన కళ. కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి లేదు. అది ఇలా లక్షలే కావాలి. 1,00,000 ఇచ్చినోడే మంచోడు, 1000 ఇచ్చినోడు వేస్ట్ ఫెలో. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ మైండ్ బ్రేక్ అవుతుంది. 1000 రూపాయలు కూడా ఇల్లు నడపచ్చు, ఎల్లదీయచ్చు. దట్ ఈస్ అన్ ఆర్ట్. భగవంతుడు ఆడవాళ్ళకి ఇచ్చినది కళ. అది ఎట్లా ఇల్లు ఎల్లదీయాలి. భర్త సంపద ఇల్లు నడది, ఆడదని ఇల్లు నడిపే విధానం మీద అన్నాడు. కనుక నేను ఎప్పుడప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. ఆడవాళ్ళు పనిచేసే అవసరమైందని. ఏమంటారు? ఇల్లు నడది, ఇల్లు ఇతర ఒక్క పద్ధతి నడది. ఎందుకు నడది? నడపరాదు అనుకున్నాడు. అది యూ డోంట్ నో టు మేనేజ్ ద హౌస్, దట్స్ వై ద హౌస్ డస్ నాట్ రన్. ఇఫ్ యూ నో టు మేనేజ్ ఇట్, దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు వర్క్. ఎందుకంటే ఇల్లే పెద్ద జాబ్ ఉంది. ఇల్లు నడుపుడు ఇది పెద్ద జాబు.
ఈ రోజున ఎక్కడ చెప్తున్నా అంటే అల్టిమేట్లీ అదే పాయింట్ ఉన్నా. ఎందుకు అంత? ఎందుకంటే ఇవన్నీ విషయాలు మీ మైండ్ని బ్రేక్ చేస్తుంది. కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కోఆపరేషన్, ఒకరినొకరు సహాయం చేసుడు, ఒకరినొకరు సహించుడు, ఒకరినొకరిని అప్రిషియేట్ చేసుడు, దీనివల్ల ఏమవుతుంది? ద మైండ్ బికమ్స్ స్ట్రాంగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. కానీ అందరికన్నా ఇంపార్టెంట్ ఏముంది? కృష్ణ చైతన్యం ఉంది. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది? నేను చెప్తున్నాను, ఒకరినొకరు సహించుడు, కోఆపరేషన్, ఇవన్నీ భరించడం ఎప్పుడైతుంది? ఎప్పుడైతే అందులో కృష్ణ చైతన్యం వచ్చేస్తుంది. కృష్ణ చైతన్యం లేనిది, కృష్ణుడు సంసారంలో సెంటర్ లేకపోతే ఏమిటది? ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ తెలియదా? కంపస్. మనం అందరం చిన్నప్పుడు కంపస్ వాడినాము. అందులో ఏంటి? ఒక ముళ్ళు ఉంటుంది, ఒకటే పెన్సిల్ ఉంటుంది, అవును లేదా? సో ఏం ఫిక్స్ ఉందా సెంటర్లో? ముళ్ళు ఫిక్స్ ఉందా? సర్కిల్ అవుతుంది. ఇంకొక సర్కిల్ కూడా ప్యారలల్ అవుతుంది ముళ్ళు ఫిక్స్ ఉంటే. కానీ ముళ్ళు ఫిక్స్ లేకపోతే నువ్వు సెకండ్ సర్కిల్ దిగు, అది ఫస్ట్ దాన్ని కొట్టి పడుతుంది, అవును కదా? తో కనుకనే గృహస్థాశ్రమంలో సెంటర్ ఏంది? సెంటర్ ఇస్ కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం ముళ్ళు పెట్టిండ్రా, ఒక అన్ని సెట్ అవుతాయి. అన్ని ఒక్కరినొక్కరు కొట్టకుండా, ఒక్కరినొక్కరు క్రాస్ చేయకుండా అన్ని సర్కిల్స్ ప్యారలల్ సర్కిల్స్ అవుతాయి. ఇప్పుడు సెంటర్ లేదు కృష్ణుడు, కనుక ఏమవుతున్నాయి? ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ని కొట్టేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మైండ్ బ్రేక్స్ అండ్ హార్ట్ బ్రేక్స్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీ ఇంట్లో మీరు సెంటర్లో మంచిగా చిన్న మందిరం ఏర్పాటు చేసుకోండి, అలా దేవుని విగ్రహాలు పెట్టుకోండి, దేవుని ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము మీకు కనీసం 2 గంటల ఆరతి అయింది, ఒకసారి నైవేద్యం పెట్టుకోండి. ఈ సిస్టమ్ పొద్దున లేచి మంగళారతి ఇచ్చుండే సిస్టమ్ పెట్టుకోండి. ఇది సెట్ అయిందనుకోండి, ఒకరోజు మీకు ఏదో చిన్న విషయంలో గొడవ అవుతుంది, భార్య భర్త గొడవ అవుతుంది. ఇప్పుడు భర్త పొద్దున ఆరతి ఇవ్వాలి, కానీ ఆరతి కన్నా ముందు నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు ఇంట్లో మందిరం లేకపోతే, ఇంట్లో దేవుని విగ్రహాలు లేకపోతే ఏమవుతుంది? భార్య లేవదిగా సాగుంటుంది. నేను టిఫిన్ అంటా ఓ సప్ల అంటది. కానీ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి అనుకో, భర్త మీద ఎంత కోపం ఉన్నా లేపుతుంది, అంటుతుంది, ప్లేట్లు తయారుతుంది, అక్కడ పెడుతుంది, అటు చూసుకుంటా దేవుని అద్దె పెట్టిన ఆఫరింగ్ ఎత్తి పెట్టినట్టు అటు చూస్తుంది. ముఖం అటున్నా మాట ఎటుంది? లేదా? ఎందుకు లేచింది? సాయంత్రము భర్త పన్నిటికి వస్తాడు, దేవుని కోసం దండ వెళ్ళాడు, పూలు చేతుడు ఇట్లా అవుతాడు, ఆ పువ్వులు తీసుకొచ్చిన రేపటి దండాలు పెట్టాడు. కళ్ళు చూడకుండా మాట అయితే స్టార్ట్ అయింది కదా, కమ్యూనికేషన్ ఉంటుందా లేదా? వై? ఎందుకంటే ఇద్దరికి సెంటర్ ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఇది గృహస్థాశ్రమం. ప్రభుపాద వారితో ఒక సందర్భం రాస్తారు భాగవతంలో, ఇఫ్ గృహస్థస్ డు నాట్ వర్షిప్ డీటీస్ అండ్ దే విల్ ఫాల్ డౌన్. గృహస్థులు ఇంట్లో అర్చ విగ్రహాలు చేయించకపోతే వాళ్ళు పతనం పొందుతారని చెప్తారు. ఎందుకోసం? దీనికోసమే. మనసు స్థిరంగా ఉంటుంది. కనుకని కృష్ణుని ఇంటర్ఫియరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 పక్షాలు పడిపోయింది, 2 పక్షాలు నిరాశలైనరు, 2 పక్షాల బొక్కలతో పాటు మనసు కూడా విరిగిపోయింది. కానీ అప్పుడే భగవంతుడు అవతరించిండు. భగవంతుడు అవతరించరికి ఏమైంది? బొక్కలు సెట్ అయినాయి, ఫ్రాక్చర్లు సెట్ అయినాయి, దాంతోపాటు మనసు కూడా సెట్ అయిపోయింది.
సో వై కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆన్సర్ ఏముంది? కృష్ణ చైతన్యంతో ఏమవుతుంది? నీ మనస్సు ఇంకా మనసుతో పాటు నీ దేహం కూడా సెట్ అయిపోతుంది. యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ మెటీరియల్ లైఫ్ బోత్ గెట్ సెట్. సో ఫస్ట్ ఏం సెట్ అవుతుంది? నీ మనసు సెట్ అవుతుంది. అందరూ నిరాశలే పడిపోయినరు, కానీ భవన్ చూసరికి ఏమైంది? మళ్ళీ ఇలా ఉత్సాహం వచ్చేసింది. సో అదే విధంగా మనసు గట్టిగా ఉందా అన్ని సాధించుకోవచ్చు. సో కనుకనే కృష్ణ చైతన్యము ఇది ఆప్షనల్ కాదు, ఉన్నా లేకున్నర్థం కాదు, ఖచ్చితము ఉండుడే. భౌతికంగా కొన్ని విషయాలు లేకుండా నడుతుంది, భౌతికంగా కొన్ని విషయాలు లేకపోతే నడుతుండొచ్చు, కారు లేకపోతే నడుతుండొచ్చు, ఒక పెద్ద 3 bedroom హాల్ కిచెన్ లేకపోతే నడుతుండొచ్చు. కానీ కృష్ణ చైతన్యం లేకపోతే మాత్రం నడది. దట్ ఈస్ అ మస్ట్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి మెటీరియల్లీ అండ్ స్పిరిచువల్లీ ఫిట్. ఇంకా అద్భుతం ఏంటంటే, నువ్వు స్పిరిచువల్లీ సెట్ అయినావా, మెటీరియల్లీ ఆధ్యాత్మికంగా సెట్ అయినావా, భౌతికంగా ఆటోమేటిక్లీ సెట్ అయిపోతుంది. భౌతికంగా సెట్ అయితే ఆధ్యాత్మిక సెట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ స్పిరిచువల్లీ ఆధ్యాత్మిక సెట్ అయినావా, భౌతికంగా ఆటోమేటిక్లీ నువ్వు సెట్ అయిపోతావు. కనుకనే ప్రాధాన్యం దేనికి ఇవ్వాల్సింది? ఫస్ట్ ఆధ్యాత్మికంగా సెట్ కావాల్సింది. బికమ్ కృష్ణ కాన్షియస్ ఫస్ట్, దెన్ సీ హౌ థింగ్స్ ఆర్ మేనేజ్డ్. ఎందుకంటే అప్పుడు భగవంతుడు ప్రత్యేకించి ఆ జీవుంది బాధ్యత తీసుకుంటాడు. భగవంతుడు అర్జున్కి రథసారథి అయినట్టు మన జీవితంకి రథంని అతడు సారథి మనకు విజయవంతం వైపు తీసుకెళ్తాడు. మన లైఫ్ ని సక్సెస్ఫుల్ అర్జున్ గెలిచిండు తన ఎక్స్పర్టీస్తో కాదు. ఎందుకంటే అర్జున్ కంటే ఎక్కువ ఎక్స్పర్టు కర్ణుడు ఉండే, పాండవ పక్షాల కంటే ఎక్కువ ఎక్స్పర్టు కౌరవ పక్షం ఉండే, కానీ వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కృష్ణుడు లేడు. కర్ణుడు ఓడిపోయాడు, కర్ణుడు చనిపోయాడు, ఎందుకంటే కర్ణుని రథం మీద కృష్ణుడు లేడు. కనుకనే మన జీవితం యొక్క రథం మీద ఫస్ట్ కృష్ణుడిని కూర్చోబెట్టుండ్రి. యుద్ధంలో దిగకంటే ముందు అర్జున కృష్ణుని రథం మీద కూర్చోబెట్టిండు. యుద్ధం తర్వాత కాదు, లేక యుద్ధం మధ్యలో కాదు, ఓహో ఇట్లయిందా కృష్ణ ప్లీజ్ కమ్ ఎమర్జెన్సీ. నో, మన పరిస్థితి ఉంది. మన మధ్యలో కృష్ణ అరే కృష్ణ అంటాం. ఫస్ట్ కృష్ణుని కూర్చునిపెట్టుండ్రి. కృష్ణుని కూర్చునిపెట్టిన తర్వాత కొంచెం కింద మీద అయినా కానీ ఉన్నాడు కృష్ణుడు, సెట్ చేసేస్తాడు. అర్జునుడు నిరాశుడైండు, కానీ ఎంతసేపు? గంట లోపల మళ్ళా అర్జున్ మళ్ళీ లోడి సక్సెస్ఫుల్ అయ్యాడు. అదే కర్ణుడు దగ్గర అర్జున్ కంటే ఎక్కువ బాణాలు ఉన్నాయి, ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, ఎక్కువ తెలివి ఉంది, ఎక్కువ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి, కానీ కృష్ణుడు లేని వల్ల ఏమైంది? చనిపోయాడు. మన మీద ఉంది. ఫస్ట్ కృష్ణుని కూర్చోబెట్టుకోండి. కృష్ణ విల్ సెట్ ఎవ్రీథింగ్. కృష్ణుడు అర్జున్ని మనసును సెట్ చేసిండు, ఉండదా? గీత వినిపించి ఏం చేసిండు? మనసును సెట్ చేసిండు. ఇరిగిపోయిన మనసును, భంగమైన మనసును తను సెట్ చేసిండు ఫస్ట్. దీనివల్ల గీతతోని. దాని తర్వాత తన యొక్క ఉపదేశాలతో, తన యొక్క ఐడియాలతో, తన యొక్క సూచనలతో అర్జున్ని గెలిపించిండు కూడా. సో బోత్ థింగ్స్ ఆర్ టేకన్ కేర్. కనుకనే ఫస్ట్ కృష్ణ, ఫస్ట్ ప్రాధాన్యం కృష్ణుకి ఇవ్వాల్సింది. లాస్ట్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ నాట్ లాస్ట్, దట్ ఈస్ ఫస్ట్.
సో దెన్ ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, తొడలు పోతాయి, భుజాలు పోతాయి, అన్నీ పోతాయి. బట్ డోంట్ వరీ, కృష్ణ విల్ కమ్. కృష్ణ వచ్చేస్తాడు, అన్నీ మళ్ళీ సెట్ చేసేస్తాడు, మళ్ళీ మనను ఫిట్. సెట్ కాదు, సెట్తో పాటు ఫిట్ కూడా వేసేస్తాడు. సెట్ అండ్ ఫిట్ రెండు అవుతుంది. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి ఎవరికైనా తప్పనిపిస్తే క్షమించుర్రి. అయ్యే ప్రభుజీకి ఇట్లా అట్లా, ఎస్పెషల్లీ మాతాజీసు, అదే వాస్తవం, ఏం లేదు.